జగిత్యాల జిల్లాలో ఏసీపీకి చిక్కిన రాయకల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ గణేష్ అరెస్ట్ చేసిన కరీంనగర్ ఏసీపీ కోర్టులో హాజరుపరిచిన ఏసీపీ అధికారులు. బక్రీద్ పండుగ నేపథ్యంలో కలెక్టరేట్లో సిపి గౌస్ అలంతో కలిసి కలెక్టర్ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ నిర్వహించారు. పండుగ నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి ముస్లిం మత పెద్దలు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పెద్దపల్లి జిల్లా విద్యాధికారిని మాధవి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థి యువజన సంఘాలు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. 5 ఏళ్లుగా పెద్దపల్లిలో తిష్ట వేసి రాజకీయ నాయకులు అండతో అక్రమాలు చేసిందని యువజన విద్యార్థి సంఘాలు ప్రతినిధులు ఆరోపించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని జిఎస్ గార్డెన్లో బుధవారం ఇందిరా మహిళా ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు విచ్చేసి మాట్లాడుతూ ఇందిరా మహిళా ప్రొసీడింగ్ పత్రాల పంపిణీతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పీసీసీ పరిశీలకులు కత్తి వెంకటస్వామి, వైద్యులు అంజన్ కుమార్ తో పాటు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆధార్ మాదిరిగా భూమి ఉన్న ప్రతి రైతుకు భూదార్ కార్డులు ఇస్తామని వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. భూభారత్ పై ఆ గ్రామాన అవగాహన సదస్సులతో రెవెన్యూ అధికారులు బిజీగా ఉన్నారు. వెమ్లవాడ రాజన్న ఆలయం గోశాలలో రాజన్న కోడెలు మృత్యుఘోషపై అధికార యంత్రాంగం స్పందించింది. కోడెలు ఆరోగ్యాన్ని కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కలెక్టర్ సందీప్ కుమార్ జా పర్యవేక్షణలో 5గురితో కూడిన వైద్య బృందం వైద్య సేవలు అందిస్తున్నారు.